బాసికం మిస్ అయింది. బాసికం వేర్ ఇస్ ఇట్? జానకి ఆగు. ఏం చేస్తున్నావు తెలుస్తుందా? ఇంత కష్టపడి రెడీ చేస్తే మొత్తం పాడు చేస్తావేంటి? అసలు నీకెందుకు కోపం? సారీ, కానీ కోపం వచ్చేస్తుంది. ఎక్కడ వైదేహికి అన్యాయం జరుగుతుందోనని కోపం వచ్చేస్తుంది. వైదేహి వస్తుంది, పెళ్లి ఆగిపోతుందని తీసుకొచ్చారు కదా. ఏది వైదేహిది? పెళ్లి ఆగట్లేదేంటి? మీరు పెళ్లికి రెడీ అయిపోతున్నారు కదా. పెళ్లికి రెడీ అవుతున్నానంతే, పెళ్లి అయిపోలేదు కదా. ముహూర్తానికి ఒక్క క్షణం ముందైనా వస్తుంది. రాకపోతే? వస్తుంది అన్నాను కదా. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారో అది చెప్పండి. ఏంటి నీ దౌర్జన్యం? మీదకి వస్తావేంటి? నేనేదో ఒకటి చేస్తాను, చెప్పాలా నీకు? వైదేహి వస్తుందంటే నువ్వు నమ్మట్లేదు, నేను వస్తుంది అంటున్నాను. వస్తుంది, చూడంతే. క్రాఫ్ట్ మొత్తం పాడు చేసావు. పైకి కనిపించేంత మెత్తదానివేం కాదు. అదేంటి? విషం. విషమా? విషం ఎందుకండి? అన్నీ కావాలి కదా నీకు. సరే, వచ్చినప్పటి నుంచి వైదేహి కోసం తెగ ఆలోచిస్తున్నావు కదా, అందుకే చెప్తా. వైదేహి రాకపోతే ఏం చేస్తారు అని అడిగావు కదా, అందుకే ఇది. అర్థమైందా? బాయ్. రెడీ అవు నువ్వు కూడా. ఏమండి, ఆగండి. ఏం చేయబోతున్నారు దాన్ని? ముందు సీసాలేవండి. ఏంటి నీ ఓవర్ యాక్షన్? ఇలాగే నా వెనకాల తిరుగుతూ గోల్ చేసావనుకో, అది మా అమ్మ చూసింది అనుకో, వైదేహి వచ్చేంత వరకు కూడా ఉండనివ్వదు, ముందే బయటికి గంటేస్తుంది. పిచ్చిమో. దేవుడా, ఇప్పుడేం చేయాలి? ఈయన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. నేనేమో నిజం చెప్పే పరిస్థితిలో లేను. ఇప్పుడిలా ఏమండి, మొత్తం డెకరేషన్ అయినా మా కడుపు నింపేది ఏమైనా ఉందా? ఇంకా టిఫిన్ రాలేదండి, కడుపు కాలిపోతుంది. అయ్యో, దారిలోనే ఉన్నాయండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. మీరేం కంగారు పడకండి. హలో, యా, ఎనీ అప్డేట్? ఏంటో, ఇంట్లో అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఏంట్రా అంజీ, ఏదో హడావుడి చేస్తున్నావు? 9 అవుతుంది అబ్బాయి గారు, ఇంకా టిఫిన్లు రాలేదంట. ఓ, టిఫిన్ల కోసమా? అయితే పర్వాలేదు, ఎందుకంటే పెళ్లి జరిగినా జరగకపోయినా వచ్చే వాళ్ళకి కడుపు నిండా తిండి మాత్రం పెట్టాలి. అదేంటి అబ్బాయి గారు అలా అనేశారు? అంటే ఈ పెళ్లి జరగదా? జరుగుద్ది, కానీ జరగదు. పాపం చాలా కష్టపడి డెకరేట్ చేశారా. అవును, మీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఆ అమ్మాయినైనా పిలిపించాల్సింది. కనీసం ఇదంతా వేస్ట్ కాకుండా నీ పెళ్ళైనా జరుగుండేది. ఏం చేస్తాం? ఏం మాట్లాడుతున్నారు? అంజీ,
ఏమంటున్నారంజీ? పెళ్లి జరుగుద్ది అంటారు, మళ్ళీ జరగదు అంటున్నారు. ఆయన పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తే మీ అత్తయ్య కూతురైనా తెచ్చుకోవాల్సింది మీ పెళ్ళైనా జరిగేది అంటున్నారు అమ్మాయి గారు. ఏంటో అమ్మాయి గారు, అంటే ఈ పెళ్లి చేసుకోరనే కదా? చేసుకోను అంటే ఏ బాధ లేదు అంజీ. వైదేహి రావాలి, పెళ్లి ఆపేయాలి అని అంటున్నారు కదా. రాకపోతే ఏం చేస్తారు అనంటే విషం సీసా జేబులో వేసుకొని తిరుగుతున్నారు. విషయమా? ఈ గట్టిగా అరవకు. విషయం ఏంటి అమ్మాయి గారు? నాకు భయం వేస్తుంది. అమ్మగారికి అయ్యగారికి చెప్దాం పదండి. అంజీ వద్దంజీ, వాళ్ళకి తెలిస్తే గొడవ జరుగుతుంది. ఈయన ఆవేశపడతారు, అది ఇంకా ప్రమాదం. మెల్లగా ఎలాగోలా మనమే ఆ సీసాని లాక్కోవాలి. వైదేహి అమ్మగారు వచ్చినా బాగుండు, ఈ టెన్షన్లు ఏమీ ఉండేవి కాదు. మీకేమనిపిస్తుంది అమ్మాయి గారు? వస్తుందంటారా? తెలీదంజీ, కానీ వైదేహి ఈ పెళ్లిని మాత్రం జరగనివ్వదు. యా ఓకే 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 రా. యా ఆల్ ఫైన్. ఇట్స్ వెరీ కామన్ రా. యు నో సంథింగ్, నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉందిరా. యా 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 ఓకే రా. బై 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 బై. అల్కోండి. ఏంటమ్మా? ఇక్కడున్నావు నాన్న? గదిలో ఉన్నావు అనుకుని అక్కడికి వెళ్ళాను. నా పెళ్లి కోసం ఇన్ని అరేంజ్మెంట్స్ చూసి ఇంతమంది గెస్ట్లు వస్తే గదిలో కూర్చొని ఏం చేస్తానమ్మా? ఎంజాయ్ చేయాలి కదా. నువ్వు పెళ్ళెక్కడొద్దంటావోనని చాలా భయపడ్డాను నాన్న. కానీ నిన్నిలా సంతోషంగా చూస్తుంటే ఆ భయం మొత్తం పోయింది. పెళ్లి కళంతా నీలోనే కనిపిస్తోంది. నాలో పెళ్లి కళ చూడ్డానికి మళ్ళీ పెళ్లి చేయాలమ్మా. ఒక్కసారి పెళ్లి చేసి పెళ్లి కొడుగ్గా చూసావు కదా, సరిపోలేదా? అది కాదు నాన్న. అయ్యయ్యో అమ్మా, ఏదో అనేసానులేమ్మా. ఇదేం మనసులో పెట్టుకొని మూడు పాడు చేసుకోవద్దు. ఈ పెళ్లి జరిగితే సంతోషమే కదా, సంతోషంగా ఉండమ్మా. ఏంటండి మీరేంటి ఇలా ఉండిపోయారు? అబ్బాయి ఏదో అలా అనేశాడు, వదిలేయండి. అది వదిలేసేయండి. మీరెక్కువ ఆలోచించకండి. ఇందు 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 ఇక్కడున్నావా? నీకోసమే మొత్తం వెతుకుతున్నా. అయినా వైదేహితో పెళ్లి జరిగినప్పుడు అంత హడావిడి చేసిందానివి, ఇప్పుడేంటి ఇలా దిగులు దిగులుగా ఉన్నావు? అది పెళ్లిరా, ఇది పాపం. అంత మాట అనేసేవేంటి ఇందు? మరి వైదేహికి అన్యాయం చేయడం పాపం కాదా? వైదేహి తిరిగొచ్చి ఎందుకు ఇలా చేశారంటే నువ్వేం చెప్తావు? మీ అమ్మా నాన్న ఏం చెప్తారు? ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నదాన్ని నేనేం చెప్పాలి? పాపం చేసావన్న బాధతో తలదించుకోవడం తప్ప. ఇందు ఇందు నువ్వు ఆవేశపడుతున్నావు. మనం ఎవ్వరం తలదించుకునే పరిస్థితి రాదు. వైదేహికి అన్యాయం అస్సలు జరగదు. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు, ఓకే? ఈ పెళ్లి ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాడా? పైకి కనిపించే సంతోషమే లోపల కూడా ఉందా? ఇన్ని మాట్లాడుతున్నారు కానీ ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా ఎందుకు చెప్పడం లేదు బామ్మగారు? ఎందుకంటే ఏం చెప్పమంటావు? కర్మ. అప్పుడు ఇలాగే వద్దంటే వాళ్ళమ్మ విషయం తాగింది కదా, అందుకే భయపడుతున్నాడేమో. అయినా ఆ చేసే వాళ్ళకి బుద్ధుండాలి కదా. స్రవంతి నా మనవరాలని
నాకేం మాత్రం అనిపించటం లేదు. మరి నా కొడుకు కోడలు ఎలా నమ్మారో నాకర్థం కావటం లేదు. ఏదో జరగాలి జానకి. ఆ దేవుడు ఒక్క అవకాశం ఇచ్చినా చాలు. మ్యాగీ మేడం. మేడమేనే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది మేడం డెకరేషన్? బాగుంది. అలాగే అరేంజ్మెంట్స్ లో కూడా ఎక్కడ ఏ చిన్న లోటు రాకూడదు. అసలే మనది స్టార్టప్ కంపెనీ. ప్రాఫిట్ కన్నా పేరు ముఖ్యం. ఇప్పుడిలాగే అంటారు, రేపు లెక్కల్లో రూపాయి తగ్గినా ఒప్పుకోరు. వినపడింది. ప్రాఫిట్ కంటే పేరు ముఖ్యమన్నాను కదా అని ప్రాఫిట్ తగ్గించమని కాదు, ఏది తగ్గకుండా మేనేజ్ చేయమని. పదండి. ఏంటి మేడం? ఈ శాంతిని ఎక్కడో చూసినట్టుందే. మేడం ప్లీజ్, వచ్చిన పని చూసుకుని వెళ్దాం. ఇక్కడ మనుషుల గురించి, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ల గురించి మాత్రం అస్సలు ఆలోచించొద్దు. ఏదేమైనా ఈ పెళ్లి చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. దశరథ రామయ్య అంకుల్ ఇలా చేస్తారనుకోలేదు. ఏమండి, ఏమైంది? ఎందుకు ఈ పెళ్లి చేయడం కరెక్ట్ కాదంటున్నారు? ఏం లేదులేండి. ఏమండి ఏమండి ఆగండి. మేడం ఆగండి మేడం. మేడం వాళ్ళు ఎందుకలా అంటున్నారు? అసలేమైంది? ఏం జరిగితే మనకెందుకు మేడం? డబ్బులు ఇచ్చారు, మన పని మనం చేసుకుందాం. అది కాదు, ఈ పెళ్లి చేయడమే కరెక్ట్ కాదంటున్నారు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకి కొంపతీసి ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారా? అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడా? ఎందుకు మేడం మీకు అంత ఆత్రం? వాళ్ళు లవ్ చేసుకుంటే మీకేంటి, వాళ్ళు ఏం చేసుకుంటే మీకేంటి మేడం? తెలుసుకొని ఏం చేస్తారు మేడం? సారీ మేడం. మేడం అంటే తన బాధ వేరే ఏం లేదు మేడం. లాస్ట్ మ్యారేజ్ ఫంక్షన్ లో కూడా ఇలాగే పెళ్లి కూతురు ఎవరినో ప్రేమించిందని తెలుసుకుని ఆమె పీటల మీద నుంచి లేచిపోవడానికి హెల్ప్ చేశారు కదా. వాళ్ళు పేమెంట్ ఇవ్వకపోవడంతో మాకు జీతాలు ఇవ్వలేదు. అలాగే ఈ పెళ్లి కూడా చెడగొట్టి ఈ నెల కూడా ఎక్కడ జీతాలు ఇవ్వరేమో అని టెన్షన్. అంతే మేడం. ఆ సిచ్యువేషన్ వేరులే. ఈసారి ఎందుకలా జరుగుతుంది? ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా? మేడం మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు మేడం? అరే, ఎలా రెడీ అయ్యారో చూసుకోవద్దు? అయ్యో నాకు డౌటే, ఈ నెల కూడా జీతాలు రానట్టే. పదవే.
పెళ్ళికి బాగా రెడీ అయ్యో శ్రవంతి. థ్యాంక్స్ బావా. ఏంటి బావా అలా చూస్తున్నావు? నువ్వు దొంగ మరదలేవు కదా. ఏమన్నావు బావా? నిజం. నువ్వు మా అత్త కూతురు కాదు. మా కథ తెలుసుకొని మా అత్త కూతురి స్థానంలో వచ్చి ఈ ఇంటికి కోడలైపోవాలని ప్లాన్ చేసావు కదా. సరిగ్గా పెళ్లికి ముందు ఇలా అడుగుతున్నాడేంటి? నా గురించి ఏమైనా తెలిసిపోయిందంటావా? హలో హలో, అప్పుడు వైదేహి చెప్తే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మక తప్పడం లేదు. నన్ను అనుమానిస్తున్నావా బావా? నాకు తెలుసు బావా, నాకు తెలుసు నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నేను అత్తయ్యతో మాట్లాడతాను. ఆగు. ఎందుకంత ఆవేశపడుతున్నావు? నువ్వు అసలు మేనకోడలు కాదని ఈ ఇంట్లో కొంతమందికి డౌట్గా ఉంది. అదే విషయం నిన్నడిగితే నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దామని అడిగా, అంతే. రిలాక్స్ శ్రవంతి, రిలాక్స్. శ్రవంతి, ఇంకేదైనా మేకప్ మిగిలింటే చేసుకో, ఓకే? మాట్లాడితే అత్తయ్య దగ్గరికి వెళ్తా అని పరిగెడుతున్నావు కదా. రేపెప్పుడన్నా నువ్వు దొంగ మేనకోడలవని తెలిసిందే అనుకో, నిన్ను సపోర్ట్ చేసిన మీ అత్తయ్యే అందరికన్నా ముందు నిన్ను బయటికి గెంటేస్తుంది. పొద్దున్నుంచి నా వెనకాల పడుతున్నావు. ఏం కావాలి నీకు? పొద్దున్నుంచి మీ జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు కదా, విషయం ఆ సీసా ఇవ్వండి. ఓ, దాంతో నువ్వేం చేసుకుంటావు? నీకు కూడా ఇష్టం లేకుండా రెండో పెళ్లి చేస్తున్నారా ఏంటి? ముందు ఇస్తారా ఇవ్వరా? ఓయ్, ఇవ్వను. ఇస్తారా ఇవ్వరా? అరే ఇవ్వండి. అరే ఇవ్వండి. అరే కావాలా? కావాలా? ఇది కావాలా? ఏంటి నీ దౌర్జన్యం? చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ఏమీ అనుకోరు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సరసాలు ఆడుకుంటున్నారు అనుకుంటారు. హాయ్ హాయ్, నేనెవరా అనుకుంటున్నారా? మ్యాగీ, మీ పెళ్లి చేస్తున్న వెడ్డింగ్ ప్లానర్ని. మేడం, ఏయ్ ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పటి వరకు చేసిన పెళ్లిళ్లలో మీరే బెస్ట్ కపుల్. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. అవును, పెళ్లి కూతురుని ఇంకా రెడీ చేయలేదేంటి? మేడం, చెప్పేది వినండి. నేను చెప్పేది మీరు వినండి. ఇంతవరకు పెళ్లి కూతుర్ని రెడీ చేయకుండా ఏం చేశారు చెప్పండి? పెళ్లి కూతుర్ని నేను
పెళ్లి కూతురంట. తనని పెళ్లి కూతురని ఎలా అనుకుంటావు? వెడ్డింగ్ ప్లానర్వి కదా. పెళ్లి కూతురు ఎవరో పెళ్లి కొడుకు ఎవరో ఆ మాత్రం తెలీదా? అవన్నీ మేం చూసుకుంటాం మేడం. మేడం గారు ఇప్పుడే వచ్చారు, ఆవిడకి ఇవన్నీ తెలియవు, ఏమనుకోకండి. ఇప్పుడొస్తే మాత్రం పెళ్లింట్లో పెళ్లి కూతురు ఎవరో ఆ మాత్రం తెలీదా? పెళ్లి కూతురు అంటే ఇదిగో ఇలా అలంకరించుకుని ఉంటుంది. ఆవేశపడదు శ్రవంతి. ఎంత అలంకరించుకున్నా కొంతమందిలో కళ ఉండదు. ఏమీ అలంకరించుకోకపోయినా కొంతమందిలో ఆ కళ ఉంటుంది. ఆవిడకి అనిపించింది, చెప్పింది, తప్పే ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిసామా?